మా పిల్లలైతే ఎక్కడికెళ్ళినా ఇట్లా అల్లుకపోతారు. ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా వాళ్ళు ఎంజాయ్ జేయడం మాత్రం తప్పదనమాట. సో, ఇక్కడైతే ఉయ్యాలతో ఎంజాయ్ జేస్తున్నారు చూడండి. ఒకరు ఫస్ట్ తమ్ముడు కూర్చున్నాడు. అన్నయ్య ఊపుతున్నాడు. తర్వాత అన్నయ్య కూర్చుంటే తమ్ముడు ఊపుతాడనమాట. ఫుల్ ఎంజాయ్ చేస్తుర్రు. మొత్తానికైతే మా పిల్లలు ఈరోజు నన్ను సతాయించలేదని కూడా చెప్పలేను. అమ్మో! ఫుల్ సతాయించిర్రు. మస్తు సతాయిస్తాడు మా పెద్దోడైతే. ఇంకా కాసేపు అట్లా ఆడుకున్న తర్వాత కబడ్డీ కూడా ఆడిర్రు నైట్ బోనాలంతా తిరిగి వచ్చిన తర్వాత. ఇక సతాయింపులు అంటే ఉన్నదే ఒక ఫోన్ కోసం. ఫోన్ ఉన్నదే ఒక్కటే. ఆ ఫోన్ నాకు కావాలంటే నాకు కావాలంటూ సతాయిస్తారు. సో కాసేపు ఉయ్యాల ఉంది కాబట్టి ఫోన్ నాకు వదిలేసిర్రు. ఇక మనకు వదిలేస్తే మనదొకటే ఉంటుందన్నమాట, వీడియోస్ తీయడమే కదా. సో నాకున్న ఈ ఎంజాయ్మెంట్ అనమాట. సో ఇంకా చెప్పాలంటే చిన్నమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఊరు బయట ఉంది. వాళ్ళ పొలానికి దగ్గరగా ఉంది. పొలం వాళ్ళ ఇంటి చుట్టూ ఏరియాలోనే ఉందన్నమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ ఏరియా మొత్తం, చాలా బాగుంటుంది. ఇక అమ్మలక్కలంతా ఒక దగ్గర కూర్చొని మాట్లాడుతుర్రు. ఇప్పటిదాకా మేము కూడా అక్కడే కూర్చున్నాం కానీ వాళ్ళకి పిల్లలకు డిస్టర్బ్ అవుతుందని చెప్పి మేము ఇక్కడికి వచ్చాము. నిజం చెప్పాలంటే మంచం భయమైంది యాక్చువల్లీ. మంచం పడిపోతుందేమో అని నాకైతే భయమైంది. అందుకే ఇంక ఇక్కడ పక్కకు వచ్చి కూర్చున్నాను. ఈ మధ్య ఫుల్ ప్రతి చిన్నదానికి భయపడుతున్నాను నేను. నన్ను నేను అబ్జర్వ్ చేసుకుంటే అర్థమవుతుంది. సో ఇక మా పిల్లలు కూడా ఫ్రీగా ఆడుకుంటారని చెప్పి బయటకు వచ్చేసిన అనమాట పక్కకి. ఇంకా మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా బాబాయ్ వాళ్ళ మనవళ్ళు ఇద్దరు, నా పిల్లలు ఇద్దరు. అంటే బాబాయ్కి ఈ బాబేమో కొడుకు, బాబాయ్ వాళ్ళ కొడుకు, ఇంకొక బాబేమో వాళ్ళ బిడ్డ కొడుకు అనమాట. ఇక మిగతా నా పిల్లలు అయితే మీకు తెలిసిన కథనే. ఇక మావాడు ఆర్గ్యూ చేస్తాడు, ఏం జరిగినా ఆర్గ్యూ చేస్తాడు. ఇంకా మా చిన్నోడైతే విన్ అయిన హ్యాపీనెస్ చూపిస్తున్నాడు. సో పిల్లలకి అంటే మా పిల్లలు క్రికెట్ ఆడతారు ఎక్కువగా, అంటే క్రికెట్ ట్రైనింగ్కి పోతురు కదా. సో కబడ్డీ, ఖోఖో స్కూల్లో ఆడతారంట. ఇక ఇప్పుడైతే ఇంటి దగ్గర ఆడుతున్నారు. నేను కూడా చాలా హ్యాపీగా చూస్తున్నాను అనమాట. వాళ్ళ ఈ మూమెంట్ని నేను చూడలేదు, ఎప్పుడు క్రికెట్ ఆడడమే చూసిన. కబడ్డీలో ఈ స్కిల్స్ కూడా మా పెద్దోడికి ఉన్నాయా, మా చిన్నోడికి వావ్ సూపర్ అన్నట్టుగా చాలా హ్యాపీగా చూస్తున్నాను అనమాట. సో మొత్తానికైతే మేమైతే బోనాలు బాగా ఎంజాయ్ చేసినాం. సో మీరు కూడా ఆషాఢ మాస బోనాలు ఫుల్గా ఎంజాయ్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఇక మొత్తానికైతే మీరైతే నాకు ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి ప్లీజ్. చాలా రోజులు అవుతుంది కదా వీడియోలు పెట్టక. మళ్ళీ కాశీ వీడియోస్ పెడతాను. ఇంకా కొన్ని ఉన్నాయి, దబ్బున అయిపోగొట్టుకుంటాను. సో మీరైతే ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ కొట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఇక మా పిల్లలు అయితే దుమ్ము లేపుతున్నారు చూడండి. సో థ్యాంక్ యూ సో మచ్.